నిజమైన ప్రేమ ముందు ఎంతటి కష్టమైన, ఎంతటి ధనమైన, ఎంతటి సుఖమైన తలవంచాల్సిందే. యాక్చువల్లీ ద వాల్యూ ఆఫ్ ట్రూ లవ్ ఈస్ డివైన్ అంటారు. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని, కోట్ల ఆస్తిని వదిలేసిన వారి గురించి మనం వింటూ ఉంటాం. ఇవాల్టి వ్యూలో జపాన్ రాజకుమారి ఇలాంటి కథనే విందాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. రాజకుమారి మాకో జపాన్ యువరాజు ఫుమిహిటో తొలి సంతానం. అక్టోబర్ 1991లో జన్మించిన మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి 2014లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్లో డిగ్రీ చేసింది. మాకో చాలా ప్రతిభావంతురాలు. ఆమెకు 20 సంవత్సరాల వయసున్నప్పుడే జపాన్ ప్రతిష్టాత్మక బిరుదు గ్రాండ్ కాండోర్ ఆర్డర్ ఆఫ్ ద ప్రిషియస్ క్రౌన్ లభించింది. జపాన్ చక్రవర్తి అధికార ప్రతినిధిగా ఆమె 2015 నుంచి 2019 మధ్య ఎల్ సాల్వడార్, హాండరస్, పరాగ్వే, భూటాన్, హంగేరీ, బ్రెజిల్, పెరు అండ్ బొలివియా దేశాలకు వెళ్ళింది. అంతేకాదు, ఆమె ఒక మానవతామూర్తి. జపాన్లో పలుమార్లు భూకంపాలు వచ్చినప్పుడు, అలాగే 2011లో సునామీ వచ్చినప్పుడు మాకో తన గుర్తింపును బయట పెట్టకుండా మాకోషి అనే మారుపేరుతో బాధితులకు సేవలు చేసింది. యూనివర్సిటీలో చదువుకునే టైంలో కేయి కొమరో అనే యువకుడితో రాజకుమారి మాకోకు పరిచయం ఏర్పడింది. కొమరో ఒక రోజున రాజకుమారికి తన ప్రేమను తెలియజేశాడు. కానీ కొమరో ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినా అతని మంచితనం చూసి రాజకుమారి మాకో అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత రాజకుమారి లండన్ వెళ్లి మ్యూజియం ఆర్ట్స్ కోర్సులో మాస్టర్స్ చేసింది. మరోవైపు ఆమె ప్రియుడు కొమరో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. కానీ దూరంగా ఉన్న వారిద్దరి ప్రేమ బంధం మరింత బలపడింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రాజకుమారి మాకో తన ప్రేమ గురించి తల్లిదండ్రులతో చెప్పింది. అప్పుడు వాళ్ళు ముందుగా ఇందుకు అంగీకరించలేదు. ఎందుకంటే జపాన్ రాజ్యాంగం ప్రకారం రాజకుటుంబంలోని మహిళలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే వారు రాజకుటుంబాల హోదా అంటే జపాన్ ఇంపీరియల్ ఫ్యామిలీ మెంబర్ హోదాను కోల్పోతారు. వారికి ఎటువంటి పదవులు, బిరుదులు లభించవు. ఈ విషయం తెలిసి కూడా రాజకుమారి మాకో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. అలా తన పెదనాన్న చక్రవర్తి నరుహిటో అనుమతితో 2017లో తన ప్రియుడు కొమరోతో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. 2018లో రాజకుమారి వివాహం అని అందరూ అనుకుంటున్న టైంలో ఆమె ప్రియుడు కొమరో తల్లి ఒక ఫ్రాడ్ అని, ఆమె చాలా మంది వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేదని మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దీంతో రాజకుమారి పెళ్లి ఆగిపోయింది. కొమరో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండడంతో అతడు కూడా ఫ్రాడ్ అని భావించి రాజకుమారిని అతన్ని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ కారణంగా రాజకుమారి మాకో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అదే టైంలో ఆమెకు మానసిక సమస్యలున్నాయని మీడియా కూడా చాలా కథనాలు ప్రచురించింది. కానీ కొమరో తన తల్లి తీసుకున్న అప్పంతా చెల్లిస్తానని అందరి ముందు మాటిచ్చాడు. ఆ తర్వాత 2021లో కొమరో అమెరికాలో లాయర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. తన తల్లి చేసిన అప్పుని తీర్చేసి తిరిగి తన ప్రియురాల్ని వివాహం చేసుకునేందుకు వెళ్ళాడు. కానీ రాజకుమారి కుటుంబం వారిద్దరి వివాహానికి ఒప్పుకోలేదు. అయినా రాజకుమారి మాత్రం కొమరోనే వివాహం చేసుకుంటానని పట్టుపట్టడంతో జపాన్ చక్రవర్తి వారి వివాహానికి ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. కానీ ఈ పెళ్లి రాజకుటుంబం ఆచారాల ప్రకారం కాకుండా సాదా సీదాగా జరుగుతుందని ఆదేశించాడు. అందుకే 2021 అక్టోబర్లో రాజకుమారి మాకో తన ప్రియుడు కేయి కొమరోను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. జపాన్ చట్టాల ప్రకారం రాజకుటుంబం మహిళలు సామాన్యులను పెళ్లి చేసుకుంటే వారు ఇక రాజమహల్లో కానీ రాజకుటుంబాలతో కానీ కలిసి ఉండకూడదు. వారికి ఖజానా నుంచి ఏకమొత్తంలో కొంత ధనం మాత్రం లభిస్తుందంతే. అలా రాజకుమారి మాకోకు జపాన్ చక్రవర్తి తరపున $1.3 అమెరికన్ అంటే ఇండియన్ కరెన్సీలో 11 కోట్ల రూపాయలు కానుక రూపంలో లభించాయి. కానీ ఆ ధనం తీసుకునేందుకు రాజకుమారి మాకో నిరాకరించింది. ఆ తర్వాత ఒక నెల పాటు టోక్యోలో ఒక సామాన్యురాలిగా రాజకుమారి తన భర్తతో జీవించింది. నవంబర్ 2021న ఆమె భర్తతో కలిసి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అమెరికాలో రాజకుమారి ఒక మ్యూజియంలో క్యూరేటర్ జాబ్ చేస్తోంది. ఆమె భర్త కుమరో అమెరికాలో ప్రస్తుతం లాయర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి సామాన్య పౌరులుగా సిటీ బస్సుల్లో ప్రయాణం చేయడం, రోడ్లపై కలిసి తిరిగే వీడియోస్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మాకో రాజకుమారిగా తన జీవితాన్ని వదిలేసి ప్రేమ కోసం తన భర్తకు తోడుగా నిలిచేందుకు జాబ్ కూడా చేస్తోంది. ఇద్దరు ప్రేమికులు సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా జపాన్లో ఒక రాజకుమారి తన ప్రేమ కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు రాజకుమారి మాకో కజిన్ సిస్టర్స్ అయిన
ప్రిన్సెస్ అయాకో, ప్రిన్సెస్ నొరికో కూడా సామాన్యుల్నే వివాహం చేసుకున్నారు. వీరిద్దరిలో ప్రిన్సెస్ అయాకో తన ఫ్యామిలీ ఫ్రెండ్ కెయి మొరియాని పెళ్లి చేసుకుంది. కెయి మొరియాకు ఒక షిప్పింగ్ బిజినెస్ ఉంది. ప్రిన్సెస్ నొరికో ఒక మత ప్రచారకుడైన కునిమారో సెన్గేని పెళ్లి చేసుకుంది. ఇలా మొత్తం ఇప్పటి వరకు జపాన్ రాజపుత్రికలు 7 సామాన్యులను పెళ్లి చేసుకున్నారు. వీరిలో అందరికంటే ముందు ప్రస్తుత చక్రవర్తి చెల్లెలు ప్రిన్సెస్ నోరి సయాకో యోషికా కొరుడో అనే ఫ్యాషన్ డిజైనర్ని 2004లో పెళ్లి చేసుకుంది. జపాన్ రాజకుమార్తెల్లో అందరికంటే ప్రిన్సెస్ మాకో ప్రేమ కథ బాగా పాపులర్. ఎందుకంటే మాకో లవ్ స్టోరీలో ఎన్నో కష్టాలున్నాయి. ఆ కష్టాలను అధిగమించి ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. మిగతా రాజపుత్రికలంతా సంపన్న కుటుంబాలతో పెళ్లి చేసుకున్నారు. కానీ రాజకుమారి మాకో మాత్రం ఆమె ప్రియుడు కష్టాల్లో ఉన్న అతడి కోసమే ఎదురు చూసింది. తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె భర్త కుమరో కూడా ఎన్నో కష్టాలు పడి తన ప్రియురాల్ని భార్యగా పొందాడు. వీరిద్దరి ప్రేమ కథ ఒక సినిమా కథకు ఏమాత్రం తీసిపోదనిపిస్తోంది. అండ్ ఇలాంటి ప్రేమ కథ మరొకటి కూడా ఉంది. బట్ ఇది చాలా ఫేమస్. బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీది. ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ చార్ల్స్ 2వ కుమారుడు ప్రిన్స్ హ్యారీ. రాజవంశం పరంపరగా ప్రిన్స్ హ్యారీకి సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ ప్రాంతమైన సెసెక్స్ వారసత్వంగా లభించింది. అంటే సెసెక్స్ ప్రాంతానికి ప్రిన్స్ హ్యారీ జమీందార్ లాంటివాడు. 2016లో ప్రిన్స్ హ్యారీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అమెరికన్ ఫిల్మ్ యాక్ట్రెస్ మెగన్ మార్కిల్ను కలుసుకున్నారు. ఆ ఇద్దరు కొంతకాలం డేటింగ్ చేసి 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. అయితే జనవరి 2020లో హ్యారీ మెగన్ దంపతులు రాజకుటుంబంలో తమ పట్ల వివక్ష జరుగుతోందని భావించి రాచరికానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్కు లభించే వార్షిక నిధులను కూడా నిరాకరించారు. మార్చ్ 31, 2020న బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ తన తండ్రికి దూరంగా భార్యాపిల్లలతో కలిసి పర్మనెంట్గా అమెరికా షిఫ్ట్ అయిపోయాడు. బట్ ఇటీవల తన తండ్రి బ్రిటన్ రాజు చార్ల్స్కు క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో మళ్ళీ తిరిగి వచ్చాడు. సో ఇప్పటికైనా బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఒక్కటి కావాలని ఆశిద్దాం. ఫైనలీ ఐ వాంటెడ్ టు సే దిస్: డబ్బు, పలుకుబడి ఇవే సర్వస్వం, లేకుంటే జీవితాంతం కష్టాలు పడాల్సిందే అనే ఈ రోజుల్లో ప్రేమకు ప్రాధాన్యమిచ్చి ఎన్ని కష్టాలు ఎదురైనా డబ్బుని తన రాజసాన్ని తృణప్రాయంగా భావించిన జపాన్ రాజకుమారి మాకో లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమకు ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.